హాయ్ గైస్. సో మనం చెప్పే మూవీ జూనియర్ మూవీ. సో స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సో డెబ్యూ ఆఫ్ కిరీటి ద హీరో నేమ్. సో ఇందులో మనకి మెయిన్ జెనీలాగా కనిపిస్తుంది మెయిన్ పాత్రలో. So hero is a college going student who is very thrilled with the first time experience in his life. చిన్నప్పటి నుంచి తన పెంపకం చాలా ప్రేమతో కూడినట్టుగా, ఫ్రీడమ్ లేకుండా, ఎటు బయటికి వెళ్ళకుండా, ఏం ఎక్స్పీరియన్సెస్ లేకుండా జరుగుతుందన్నమాట. సో కాలేజ్ జాయిన్ అయినప్పటి నుంచి హీ చూసెస్ హిస్ ఫ్రెండ్స్ అండ్ హీ వాంట్స్ టు సెలబ్రేట్ హిస్ లైఫ్. సో అట్లా నడుస్తున్న హీరో లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయితో ఫుల్ హెడ్ ఓవర్ హీల్స్ అయిపోతాడు. హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్. కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా గోల్ ఓరియంటెడ్, కెరియర్ ఓరియంటెడ్గా ఉంటుంది. శ్రీలీల. అండ్ నాకైతే స్టార్టింగ్ 15 minutes ఎందుకు పరిగెడుతున్నాడు అబ్బా హీరో, ఎందుకు అవుతుంది అబ్బా, ఏంటి అబ్బా అన్నట్టు అనిపించింది. సో ఒక 15 minutes or 20 minutes నాకైతే ఏంటి ఏంటి అనిపించింది. కానీ వన్స్ స్టోరీ స్టార్ట్ అయ్యాక ఓకే, ఎక్కడ కూడా మనకి స్టోరీలోకి వెళ్ళేసరికి ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ద హీరో ఇస్ వెరీ స్మార్ట్. సో హీరోయిన్ కోసం అని చెప్పి హీ క్రాక్స్ గ్రేట్ థింగ్స్ అండ్ హీస్ వెరీ అహెడ్ ఇన్ లైఫ్ ఆల్సో. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అమ్మాయి కోసం అని చెప్పి తను ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. దే ఆర్ ద బాసెస్ జనీలియా. అండ్ ఇది కూడా హీరో ఎందుకు కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇదంతా చేయాలనుకుంటాడు అంటే ఏజ్ గ్యాప్ బిట్వీన్ హిమ్ అండ్ హిస్ ఫాదర్. సో దేర్ ఈజ్ ఎ హ్యూజ్ ఏజ్ గ్యాప్. సో దాన్ని ఎస్కేప్ అవ్వడం కోసం ఇవన్నీ కొత్తగా ట్రై చేయాలి అంటూ హీ విల్ బి ట్రయింగ్ న్యూ థింగ్స్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఆ జెనీలియా ఏమవుతుంది. సో ఈ రకరకాల ట్విస్ట్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ. అమేజింగ్ ప్లాట్ ట్విస్ట్ ఉన్నాయి. చివరికి వచ్చేసరికి యూ విల్ ఫీల్ లైక్ ఓ అని చెప్పి ఇట్స్ అ నైస్ వాచ్. యా. సో ఒక ఊరిని వెళ్ళి వాళ్ళు ఎలాగ బాగు చేస్తారు అనేది అండ్ ద హెల్పింగ్ ది పీపుల్ అరౌండ్ దెమ్, అలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా మూవీలో ఉన్నాయి. ఆల్సో వైరల్ వయ్యారి సాంగ్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. హీరో డాన్స్ అద్దరిపోయింది. శ్రీలీలకి ఏ మాత్రం తగ్గకుండా చేశాడు. కొంతసేపు అనిపించింది అయ్యో శ్రీలీల వెంట అంత పడ్డాడు, జెనీలా వచ్చేసరికి మొత్తం వదిలేశాడు శ్రీలీల అని అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఎక్కడ కూడా మనకి కనిపించదు. బట్ సాంగ్ కోసం అని చెప్పి హీ సేస్ నాకు ఇష్టమైన అమ్మాయితోనే నేను డాన్స్ చేస్తాను, ఏదో పెట్టాలి కదా అన్నట్టు హీరోయిన్ పెట్టారు. సో అది ఐటమ్ సాంగ్ లాగా మనకి కనిపిస్తుంది. బట్ ఇట్స్ బేసికలీ హీరోయిన్ అండ్ హీరో సాంగ్. బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ మనకి హీరోయిన్ కనిపించదు. యా, ఇట్స్ ఓకే. సో ఓవరాల్ గా హీరో కోసం సినిమా చూసేయచ్చు. సో ఓవరాల్ ఇట్ ఈస్ ఏ గుడ్ మూవీ ఫర్ ఏ డెబ్యూ ఆర్టిస్ట్. అండ్ ఓకే, ఇట్ ఈస్ ఏ వన్ టైమ్ వాచ్. సో సూపర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. బేసిక్గా నార్మల్గా మూవీ చూసేవాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే దే కెన్ వాచ్.